హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇది కంప్లీట్గా ఒక బిగినర్స్ కోసమే. ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, అసలు స్టాక్ మార్కెట్లో ఆ ఫంక్షనింగ్ అనేది ఎలా ఉంటుంది, డబ్బులు ఎలా వస్తుంటుంది, ఎలా పోతుంటుంది, వీటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. అండ్ వీటన్నిటి గురించి చెప్పబోయేది నేను కాదనమాట, మన ఎక్స్పర్ట్ ఉదయ్ భాస్కర్ గారు ఉన్నారు. సో మరి ఉదయ్ భాస్కర్ గారు మరి స్టాక్ మార్కెట్ గురించి సో ఏంటి ఇన్ అండ్ అవుట్ అనేది కూడా చెప్పడానికి కూడా వచ్చేసారు. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు ఉదయ్ భాస్కర్ గారు? ఆల్ ఫైన్ చాణక్య గారు, ఆల్ గుడ్, థ్యాంక్స్. యా, ఏంటంటే మనం కంప్లీట్గా ఈ వీడియో సో ఎవరైతే స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో బిగినర్స్ కోసం చెప్తున్న గైడ్ అనమాట. సో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? సో ఇట్స్ గ్రేట్ దట్ ఐ డ్రీమ్ ఈస్ డూయింగ్ ఇలాంటి వీడియోస్ అండి. ఎందుకంటే కంపేర్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, ఎస్పెషల్లీ మన స్టేట్స్లో, మన సౌత్ ఇండియాలో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ యాక్టివిటీస్ చాలా తక్కువ, వాటి గురించి నాలెడ్జ్ తక్కువ, చెప్పేవాళ్ళు కూడా లేరు. సో విల్ గెట్ ఇన్ టు బేసిక్స్. ఫస్ట్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, ఫస్ట్ మార్కెట్ అంటే ఏంటి. అది ఒక ప్లేస్ ఎక్కడైతే బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఒక దగ్గర మీట్ అయ్యి ఒక ట్రాన్సాక్షన్ చేస్తారో అది మార్కెట్. ఇట్స్ క్లియర్. వెజిటేబుల్ మార్కెట్ అయినా సూపర్ మార్కెట్ అయినా ఇట్స్ ఎ ప్లేస్ వేర్ ట్రాన్సాక్షన్ గోస్ ఆన్, అంతే. ఇది మార్కెట్. స్టాక్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో ఒక పార్ట్. స్టాక్ మార్కెట్ అన్నా షేర్ మార్కెట్ అన్నా వన్ అండ్ సేమ్, సినోనిమ్స్ ఇవన్నీ. ఒక కంపెనీ వాళ్ళ కంపెనీలో నుంచి కొంచెం పర్సంటేజ్, 1%, 2% ఎంత అనేది డైల్యూట్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గరనే ఆ కంపెనీని ఉంచుకోకుండా పబ్లిక్లోకి వదులుతారు. దాన్ని స్టాక్స్ అంటారు, షేర్స్ అంటారు. అవి మార్కెట్లోకి వదిలేసి పబ్లిక్ని, మనలాంటి వాళ్ళని, రీటైలర్స్ని మీరు కొనుక్కోండి, మా కంపెనీ మీద మీకు నమ్మకం ఉంటే మీరు మా కంపెనీని కొనండి, ఎంత పర్సెంట్ కొంటారు, ఏ వాల్యూలో కొంటారు అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ థింగ్. వాళ్ళు వాళ్ళ కంపెనీని డైల్యూట్ చేసి మార్కెట్లోకి రావడమే స్టాక్ మార్కెట్. సింపుల్ బేసిక్ ప్రిన్సిపల్ ఇది. ఈ స్టాక్ మార్కెట్ ఎందుకు ఇంపార్టెంట్ ఒక కంట్రీకి, ఎలా ఇంపార్టెంట్, అసలు స్టాక్ మార్కెట్కి ఒక కంట్రీ డెవలప్మెంట్కి, ఒక కంట్రీ గ్రోత్కి రిలేషన్ అనేది ఇర్రిమూవబుల్. యూ కెన్ నాట్ సపరేట్ స్టాక్ మార్కెట్ ఫ్రమ్ ఎ కంట్రీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఒక కంట్రీ డెవలప్ అవుతుందంటే యూ కెన్ సే దట్ ఫ్రమ్ ద స్టాక్ మార్కెట్. మార్కెట్ డెవలప్ అవుతేనే, మార్కెట్ ఫోర్కాస్ట్గా ఉంటేనే పాజిటివ్గా కంట్రీ అనేది డెవలప్ అవుతుంది. సో ఇండియా యాజ్ ఎ కంట్రీ, లాస్ట్ 2 decades వర్ వెరీ క్రూషియల్ ఫర్ ఇండియా యాజ్ ఎ కంట్రీ. ఫినామినల్ గ్రోత్ వచ్చింది. అది మీకు మన మార్కెట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. మార్కెట్లో రిఫ్లెక్ట్ అవుతూనే కంట్రీ గ్రో అవుతుంది, కంట్రీ గ్రో అవుతూనే మార్కెట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు మన ఇండియా యాజ్ ఎ కంట్రీ మీద నమ్మకం ఉంటే, ఇండియా గ్రో అవుతుంది, ఇంకా ఫ్యూచర్లో గ్రో అవుతుంది అని నమ్మకం ఉంటే ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్ పైన ఆప్టిమిస్టిక్గా ఉండి తీరాల్సిందే. నో ఆప్షన్ ఇన్ దట్. దిస్ ఈజ్ బేసిక్స్ అండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇండియన్స్కి స్టాక్ మార్కెట్ అనేది ఎలా ఇంట్రడ్యూస్ అయింది. పోస్ట్ ఇండిపెండెన్స్ మన దగ్గర ఉన్న హ్యూమన్ రిసోర్స్ని క్యాచ్ చేసుకోవడానికి, మన కంట్రీలో వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి, సేల్స్ రెవెన్యూ చేసుకోవడానికి ఎన్నో ఫారిన్ కంపెనీస్ వచ్చాయి. ఎప్పుడు బిఫోర్ ఇండిపెండెన్స్, పోస్ట్ ఇండిపెండెన్స్ లెట్స్ సే 47 అనుకోండి, మిడ్ 70sలో, లేట్ 60sలో కంపెనీస్ రావడము, వాళ్ళు బయట ప్రొడక్షన్ చేసినా, ఇండియాలో ప్రొడక్షన్ చేసినా వచ్చిన ప్రాఫిట్స్ని మాత్రం వాళ్ళ దగ్గరే ఉంచుకునేవాళ్ళు. ఇండియన్స్కి ఇవ్వడం అనేది ఓన్లీ ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్సెస్ రూపంలోనే వచ్చేది, కానీ ఆ ప్రాఫిట్స్లో మన ఇండియన్ సిటిజన్స్కి ఇన్వెస్ట్ చేసే స్కోప్ లేదు. సో జార్జ్ ఫెర్నాండెస్ అని 70sలో ఇండియన్ యూనియన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, వాళ్ళు ఏం చేశారంటే మీరు ఖచ్చితంగా ఇండియాలో మీరు మీ కంపెనీని డైల్యూట్ చేయాల్సిందే, అంటే మీ కంపెనీలో స్టేక్ని మీరు తగ్గించుకోవాలని చెప్పి ఒక యాక్ట్ తెచ్చారు, ఫెరా యాక్ట్, FERA 1973 యాక్ట్. అది ఫారెన్ ఎక్స్చేంజెస్ రెగ్యులేటరీ యాక్ట్. అంటే కంపెనీస్ మీరు మీ స్టేక్ని తగ్గించుకోండి, మీరు ఇండియాకి వస్తున్నారు, ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నారు, బాగానే ఉంది, బట్ ఇండియా సిటిజన్స్కి యూజ్ లేదు దాంట్లో యాజ్ ఆఫ్ నౌ. సో యూ షుడ్ రెడ్యూస్ యువర్ స్టేక్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. దీనివల్ల ఏమైంది, IBM కానీ, కోక్ కానీ ఇట్లాంటి కంపెనీస్ ఇండియా వదిలి వెళ్ళిపోయాయి. వీ డు నాట్ వాంట్ టు రెడ్యూస్ అవర్ స్టేక్ అని చెప్పి వెళ్ళిపోయాయి. కొన్ని ఉండిపోయినాయి, నెస్లే, హిందుస్థాన్ యూనిలివర్, ఉన్నవాళ్ళు ఖచ్చితంగా స్టేక్ రెడ్యూస్ చేసుకున్నారు, వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఈ రీజన్, దీనికి రీజన్ ఎవరు అంటే జార్జ్ ఫెర్నాండెస్ గారు. సో వారిని మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫాదర్గా చెప్పుకుంటారు.
సో వారి వల్లనే మనం ఇట్లా డెవలప్ అవుతున్నాము. వారి వల్లనే ఇండియన్స్కి స్టాక్ మార్కెట్ అనేది అసలు పయనీర్గా చూడాలి. వాళ్ళని ఇంట్రడ్యూస్ ఇంట్రడ్యూస్ చేసింది చేసింది జార్జ్ ఫెర్నాండెస్ గారు. ఇది నెక్స్ట్ అండి. IBM వెళ్ళిపోయింది ఇండియా నుంచి, కోక్ వెళ్ళిపోయింది. ఇండియా ఇంత డెవలప్ అవుతుంది, మెయిన్ బ్యాక్ బోన్ ఏమంటారు మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, మీకున్న అనాలిసిస్ ప్రకారం? ఇండియాకి ఏంటంటే సో ఫార్మింగ్ అంటే అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్. రైట్, బ్యాక్ బోన్. అంటే మెయిన్గా ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ ఇస్ ద బ్యాక్ బోన్. ట్రూ. అండ్ ఒక హార్ట్ లాంటిది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ థింగ్. రైట్. అండ్ బ్రెయిన్ విషయానికి వచ్చేటప్పటికి టెక్నాలజీ అనేది. రైట్. ఐటీ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఇండియన్ గ్రోత్ అని చెప్పి అంటున్నారు. వరల్డ్లో ఇన్ని కంట్రీస్ ఉండగా ఇండియానే ఎందుకు లాభపడింది ఐటీ గ్రోత్ వల్ల? మన పక్కన ఉన్న పాకిస్తాన్ మనకన్నా 1 డే ముందు వచ్చింది ఇండిపెండెన్స్ వాళ్ళకి. బట్ ఐటీ డెవలప్మెంట్ వల్ల, ఐటీ బూమ్ వల్ల మన ఇండియా లాభపడంత పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఎందుకు లాభపడలేదు అంటే చిన్న బ్యాక్ స్టోరీ. 1990s యూఎస్ఏలో .com బబుల్ అని ఒకటి వచ్చిందండి. అప్పుడే కొత్తగా ఇంటర్నెట్ ఇంట్రడ్యూస్ అవుతుంది యూఎస్ సిటిజన్స్ వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో కంప్యూటర్స్ రావడం స్టార్ట్ అయింది. హాల్లో ఒక కంప్యూటర్ ఆర్ టీవీ ఉంటుంది, వాళ్ళ కిచెన్లో చిన్న సైజ్ టీవీ ఒకటి ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ క్యాబినెట్ దగ్గర. సో ఇంటర్నెట్ కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్న రోజుల్లో .com బబుల్ అది. అంటే అక్కడ యుఎస్ మార్కెట్లో ఇంటర్నెట్కి రిలేటెడ్ అయిన ప్రతి స్టాక్ పెరుగుతుంది. ఇట్స్ బబుల్ ఎలా ఉంటుందండి బేసిక్గా ఇట్లా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎక్కడ పెరుగుతుందని తెలియదు మనకు. యాజ్ ఆఫ్ నో ఎక్స్పాండ్ అయ్యే స్టేజ్లో ఉంది 90s, ఎర్లీ అండ్ మిడ్ 90s. అప్పుడు ఏమైంది, ఏ కంపెనీ పక్కన .com అనే పేరు ఉంటే ఆ స్టాక్ పెరుగుతుంది. నో రీజన్ అంటే రీజన్ ఉంది, బట్ వ్యాలిడ్ రీజన్, అథెంటిక్ రీజన్ అని లేదు. .com బబుల్ అవుతుంది. స్టాక్స్ పెరగడం వల్ల ఏమవుతుంది, కంపెనీస్కి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఎక్స్పాండ్ చేయడానికి వాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఆ కంపెనీస్లో పనిచేసే ఎంప్లాయీస్ శాలరీస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. ఆఫ్టర్ సర్టన్ టైం యూఎస్ కంపెనీస్ ఏం రియలైజ్ అయ్యాయంటే, మన దగ్గర మనం ఇచ్చే శాలరీస్కి లెట్స్ సే $100,000 ఇస్తున్నాం ఒక ఎంప్లాయీకి. ఆ ఎంప్లాయీ ఎంతో కొంత రిటర్న్ ఇస్తాడు ఆ కంపెనీకి. వాళ్ళు ఏం రియలైజ్ అయ్యారంటే $100,000కి ఇక్కడ ఒక ఎంప్లాయీ వస్తే ఇదే స్కిల్ సెట్ ఉన్న ఎంప్లాయీ నాకు యూఎస్లో 10 మెంబర్స్ దొరుకుతున్నారు విత్ ద సేమ్ ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ ఇండియాలో అంటే మన దగ్గర ఉన్న హ్యూమన్ క్యాపిటల్ వల్ల, మన దగ్గర ఉన్న రిసోర్సెస్ వల్ల వాళ్ళు ఏమనుకున్నారంటే ఇదే అమౌంట్కి నాకు ఒక్కరు వస్తే యూఎస్లో 10 మెంబర్స్ వస్తున్నారు. సారీ, ఇండియాలో 10 మెంబర్స్ యూఎస్లో ఒక్కరికి, ఇండియాలో 10 మెంబర్స్ నాకు పని చేస్తున్నారు. సో వాళ్ళకు ఇండియా యాజ్ ఏ హబ్ ఫర్ హ్యూమన్ క్యాపిటల్ అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయిపోయారు. దే స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు ఇండియా. అప్పుడు ఏమైంది, 91లో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండియన్ ఎకానమీ అనేది ఓపెన్ అయిపోయింది. అంతకుముందు లైసెన్సులు ఉండేవి, ఏదన్నా ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేయాలన్నా నెంబర్ ఆఫ్ పర్మిషన్స్ తీసుకోవాలి. అప్పుడు ఓపెన్ అయిపోయింది, కంపెనీస్ రావడము, మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం అనేది ఈజీ అయిపోయింది. ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 91లో. ఆ గ్లోబలైజేషన్ అనేది స్టార్ట్ అయింది కూడా పివి నరసింహారావు గారి హయాం నుంచి మొదలైంది. వారే మన తెలుగు వారి వల్లనే వేరే కంపెనీస్ మన ఇండియాకి రావడం స్టార్ట్ అయింది, వస్తున్నాయి. అదే టైంకి IBM వెళ్ళిపోయింది కదా, దానికి కొంచెం ముందు 70sలో 90sలో. అదే టైంకి మన దగ్గర ఉన్న వాళ్ళు ఇన్ఫోసిస్ కానీ HCL లాంటి కంపెనీస్ ఫౌండ్ చేసి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇవ్వాలి, వాళ్ళు వచ్చి మన ప్రాజెక్ట్స్ అవుట్సోర్స్ చేయడానికి రెడీ అయ్యారు యూఎస్ వాళ్ళు. డైరెక్ట్ ఇండివిజువల్స్కి ఇవ్వరు కదా ప్రాజెక్ట్స్, ఒక కంపెనీకే ఇవ్వాలి వాళ్ళు. అప్పటికి ఇన్ఫోసిస్, HCL రెడీగా ఉంది మన దగ్గర. వాళ్ళు ఇన్ఫోసిస్కి అవుట్సోర్స్ చేయడము, ఇన్ఫోసిస్ ఇక్కడ ఎంప్లాయీస్ని తీసుకోవడము, ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా రిపుల్ ఎఫెక్ట్ అయిపోయి ఇండియాలో ఐటీ బూమ్ అనేది భయంకరంగా వచ్చేసి. అప్పుడు ఇన్ఫోసిస్కి గ్రోత్ కావాలి, క్యాపిటల్ కావాలి. 1993లో ఇన్ఫోసిస్ వాళ్ళు కూడా IPO వచ్చేసారు. అంటే వాళ్ళ కంపెనీని కూడా మార్కెట్లో లిస్ట్ చేసేసారు. మార్కెట్లో లిస్ట్ చేస్తే ఏమవుతుందంటే ₹100కి మనం స్టాక్ కానీ వాళ్ళ కంపెనీస్ కానీ లిస్ట్ చేస్తే, కంపెనీ మీద నమ్మకం ఉంటే ఇన్వెస్టర్స్ రెడీగా ఉంటారు ₹100 తీసుకోవడానికి పెట్టి. ఈరోజు 100కి తీసుకుంటారు, ఒక 3 months ఆగితే 110కి తీసుకుంటారు ఇన్వెస్టర్స్. అట్లా ఇండియాకి ఐటీ రావడము, అదే టైంకి ఇన్ఫోసిస్, ICL రెడీగా ఉండడము, వాటి మీద మన ఇండియన్ ఇన్వెస్టర్స్ నమ్మకం పెట్టి అప్పుడు స్టార్ట్ అయిన ఐటీ బూమ్ అనేది టిల్ నౌ కంటిన్యూ అవుతుంది. దాని రిజల్టే బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ టెక్నాలజికల్ హబ్ ఆఫ్ ఇండియా, పూణే, నోయిడా, గుర్గావ్.
సో ఆల్ పుట్స్ వన్ థింగ్ మార్కెట్ అండి. మార్కెట్ ఓకే. ఇది సో టెక్నాలజీ పరంగా కూడా ఐటీ రంగం ద్వారా కూడా ఈ స్టాక్ మార్కెట్ అనేది కూడా ఇండియాలో ర్యాపిడ్ గ్రోత్ అనేది కూడా వచ్చింది. ఫెంటాస్టిక్. ఇవే కాకుండా అండ్ వేరే వేరే మెటల్స్ గురించి అని కానీ వేరే సెక్టర్స్లో ఉన్న అన్ని కంపెనీస్ కూడా ఈ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసుకొని సో అందరూ వాటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపించడము అలా వెళ్ళడంతో కూడా స్టాక్ మార్కెట్ ఇలా వచ్చింది, ఇలా డెవలప్ అయిపోయింది. యా. సో ఒక కామన్ మ్యాన్ పైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది స్టాక్ మార్కెట్ అని మనం ఆలోచిస్తే, మనం స్టాక్ మార్కెట్ని ఎంతలా అవాయిడ్ చేద్దామని అనుకున్నా కూడా వీ కెనాట్ అవాయిడ్. డైరెక్ట్గా వీ క్యాన్ అండ్ వీ మే, బట్ ఇండైరెక్ట్గా వీఆర్ రిలేటెడ్ టు స్టాక్ మార్కెట్. మార్నింగ్ లేస్తామండి, బ్రష్ చేస్తాం, డాబర్ టూత్పేస్ట్ ఉంటుంది. డాబర్ టూత్పేస్ట్ ఈజ్ లిస్టెడ్ ఇన్ స్టాక్ మార్కెట్. మనం కొనే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఆల్మోస్ట్ లిస్టెడ్ అన్ని. ఆఫీస్కి వస్తాము, టాటా సఫారీలో వస్తాము, టాటా మోటార్స్ ఈజ్ లిస్టెడ్ కంపెనీ. మీరు కొనే ప్రతి ప్రోడక్ట్ మార్కెట్లో ఉంటుంది. మీరు వాడే ప్రోడక్ట్ మీద నమ్మకం ఉంటే ఆ కంపెనీ గ్రో అవుతుందని అర్థం. ఆ కంపెనీ స్టాక్ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లా. సో అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, మన ఇండియాకి ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి కూడా ఆ హిస్టరీ అనేది కూడా చాలా చక్కగా వివరించారు. అండ్ దీనిలో ఏ సెక్టార్ ద్వారా ఈరోజు స్టాక్ మార్కెట్ అనేది ఏ లెవెల్లో ఉందనేది కూడా చాలా చక్కగా వివరించారు సార్. సో బిగినర్స్కి మాత్రం ఈ వీడియో చాలా బాగా నచ్చుతుందని కూడా అర్థమవుతుంది. నాకు కూడా బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ ఉదయ్ భాస్కర్ గారు. సో గైస్, మరి స్టాక్ మార్కెట్ యొక్క హిస్టరీ ఏంటి, ఎలా మొదలైంది, సో మన ఇండియాలో ఎంత గ్రోత్ ఉంది, మరి ఇండియానే అని కాదు, సో ఏ కంట్రీకైనా కానీ సో ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి అని అంటే స్టాక్ మార్కెట్ ఎంత క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అనేది కూడా ఇక్కడ మన ట్రేడర్ ఉదయ్ భాస్కర్ గారు చాలా చక్కగా వివరించారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.